హాయ్ అండి. నేను ప్రతి శుక్రవారం మానకుండా చేసే కొన్ని పనులు. ముందుగా గడపను నీట్గా పసుపు కుంకుమలతో అలంకరించుకొని గుమ్మానికి ఇరువైపులా కుబేర ముగ్గు పెట్టుకుంటాను. ఏ ఇంటి ముందు ముగ్గులతో పసుపు కుంకుమలతో ఇలా పచ్చగా ఉంటుందో ఆ ఇంటిని వదిలి అమ్మవారు అస్సలు వెళ్ళదంట. అలాగే ఇంటి ఇల్లాలు కూడా శుక్రవారం మాత్రం ఇలా చీర కట్టుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట. పసుపు కుంకుమతో రోలుని అలంకరించుకుంటే చాలా మంచిది. రోలుని మనం లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి తాబేలు బొమ్మలో వాటర్ పోసుకొని ఈ విధంగా పూలైతే పెట్టుకుంటాను. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. స్టవ్ దగ్గర కూడా ఇలా ముగ్గులు పెట్టుకొని అమ్మవారికి పాలు, బెల్లము, యాలకులు కలిపి నైవేద్యం పెట్టుకుంటాను. 108 నామాలతో అష్టోత్తరం చదువుతాను. ధూపం కంపల్సరీ. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి నిమ్మకాయలు గుమ్మానికి ఇరువైపులా ఈ విధంగా అయితే పెట్టుకుంటాను. అలాగే లవంగాలు, బిర్యానీ ఆకు, కర్పూరం 3 కలిపి ఇంట్లో పొగ పెడతాను. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. వీటన్నింటిని మించి భక్తి ప్రధానం. భక్తిలో అమ్మవారికి అందరూ సమానమే. ఏ పనైనా భక్తితో నమ్మకంతో చేయాలి.